హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ ఏం చేసాం కదా. సో ఈ రోజు ఇంకొక సినారీ అనమాట. ఏంటంటే బేసిక్‌గా నాకు ఒక టేబుల్ ఉంది. ప్రొడక్ట్ టేబుల్ అని. ఇక్కడ ప్రొడక్ట్ టేబుల్‌లో రకరకాల కాలమ్స్ ఉన్నాయి. లైక్ ప్రొడక్ట్ కీ, కలర్ అండ్ ప్రొడక్ట్ నేమ్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాలమ్స్ అయితే మనకున్నాయి. ఇక్కడ ఏంటంటే నాకు కలర్ అనే కాలమ్‌లో 10 కలర్స్ ఉన్నాయి. ఓకే. సో 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి. అయితే ఏ కలర్ ఎక్కువ సేల్స్ ఉందో ఫస్ట్ ర్యాంకింగ్ అనుకోని టాప్ 3 మాత్రమే డిస్‌ప్లే చేసి రిమైనింగ్ అన్నీ కూడా అదర్స్ కింద తీసుకురావాలి. ఓకే. ఇప్పుడు 10 కలర్స్ ఉంటే ప్రతి కలర్‌కి ఎంత సేల్స్ అని ఉంటది కదా! రెడ్, గ్రీన్, బ్లూ, ఆరెంజ్ అలా వాటెవర్ ఇట్ ఈస్. అయితే నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఏదైతే టాప్ 3 కలర్స్ సేల్స్ ఎక్కువ ఉన్నాయో వాటిని మాత్రం వాటి యొక్క కలర్స్ డిస్‌ప్లే చేసి ఫర్ ఎగ్జాంపుల్ రెడ్, బ్లూ, ఆరెంజ్ రిమైనింగ్ 7 అన్నీ కూడా అదర్స్ కింద ట్రీట్ చేయాలన్నమాట. అది నా రిక్వైర్మెంట్. ఓకే. సో, దానికోసం ఫస్ట్ నేనిక్కడ ఒక క్యాల్కులేట్ కాలమ్ అనేది క్రియేట్ చేసి ర్యాంకింగ్ అనేది స్పెసిఫై చేశాననమాట. మీరు చూడొచ్చు మనకి ఎన్నున్నాయి? 9 ఉన్నాయి గదా! 1, 2, 3 అంటే ఒకటి సేల్స్‌లో అనమాట. సో, 1, 2, 3, 4, 5, 6, 8, 9 అనమాట. ఇలా కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి? ఓన్లీ టాప్ 3 మాత్రమే. ఓకే. చూడొచ్చిక్కడ. సో, దీని ప్రొడక్ట్ కలర్ ర్యాంక్ అంటే ఈ కాలమ్‌లో 1, 2, 3 ఉన్నది వాటి యొక్క కలర్స్ కావాలి. రిమైనింగ్ అన్నీ కూడా అంటే రిమైనింగ్ 6 అన్నీ కూడా అదర్స్ రావాలి. ఓకే. మీరిక్కడ చూస్తే సో, బ్లాకు, ఎనీ అదర్స్, సిల్వర్ ఈ 3 మాత్రమే టాప్ 3 సేల్స్ ఉన్నాయి. రిమైనింగ్ అన్నీ కూడా అదర్స్ అన్నమాట. ఓకే. సో, ఇది ఎలా ప్రొజెక్ట్ చేసాం ఏంటి అనేది కూడా మనమైతే ఎక్స్‌ప్లోర్ చేద్దాం. సో, మీరిక్కడ చూస్తే మనకి ఒక విజువల్ ఉంది. టేబుల్ విజువల్ కలర్ ర్యాంక్ వాల్యూ ఏదైతే కాలిక్యులేట్ కాలమ్ క్రియేట్ చేస్తారో ఆ కాలమ్ అనేది ఈ రిపోర్ట్‌లోకి నేను ట్రాక్ చేశాను. అలానే టోటల్ సేల్స్. ఓకే. అండ్ ఇక్కడ ర్యాంక్ వాల్యూ అన్నమాట. సో, మీకు కావాలంటే ర్యాంక్ వాల్యూ కూడా తీసుకోవచ్చు. ర్యాంక్ వాల్యూ. ఓకే. చూస్తారు కదా! ర్యాంక్ వాల్యూ. వెరీ సింపుల్. ఇక్కడ పెద్ద కాంప్లికేటెడ్ అంటే ఏముండదనమాట. అయితే ఇక్కడ నేను ఒక స్లైసర్ అనేది యూజ్ చేశాననమాట. బేస్డ్ అనేది స్లైసర్ వాల్యూస్‌ని బట్టి ర్యాంకింగ్ అనేది చేంజ్ అవుతుంటదనమాట. ఓకే. 1, 2, 3, 4 ఓకే. సో, చూడండి. ఇలా రకరకాలుగా డిఫైన్ అనేది చేయొచ్చనమాట. ఓకే. సో, మీకు డౌట్ రావచ్చు. మనకి మీరు ఆర్డర్ స్పెసిఫై చేయలేదు కదా! అది ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ అనమాట. మళ్ళీ కావాలంటే దానికి ఒక కాలమ్ క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే సెపరేట్ ఇలా రకరకాలుగా చేయొచ్చు. సో, ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. సో, దాన్ని సార్ట్ ఔట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందనమాట. బట్ జనరల్‌గా ఒక్కోసారి కొన్ని కేసెస్‌లో ఒక 10 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ 3 ప్రొడక్ట్స్ కనపడి రిమైనింగ్ అనే అదర్స్‌లోకి రావాలి. అలా చాలా యూజ్ కేసెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం చేసిందేంటిది కాలిక్యులేట్ కాలమ్స్ ద్వారా చేసాం. బట్ అలా కాకుండా త్రూ మెజర్ ద్వారా కూడా చేయొచ్చనమాట. కాకపోతే లెంగ్తీ కోడ్ ఉంటది. ఓకే. కొంచెం లెంగ్తీ కోడ్ ఉంటదనమాట. బట్ కాలిక్యులేట్ కాలమ్స్ ఏందంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ అనమాట. ఓకే. సో, ఈజీగా చేయొచ్చు కంపేర్ టు మెజర్స్. సో, ఇలా మనం రకరకాల సినారియోస్ అనేది ఎక్స్‌ప్లోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటదనమాట. సో, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. బై బై.